అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు 21, 22, 23 వార్డుల్లో 94 కోట్ల పనులకు శ్రీకారం చుట్టిన చింతకాయల పద్మావతి. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అని విమర్శించిన చింతకాయల పద్మావతి. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 21, 22, 23 వార్డుల్లో నూతనంగా మంజూరైన అభివృద్ధి పనులను రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి బుధవారం ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి, శిలాఫలకాలను ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించారు. ఆయా వార్డుల్లో పర్యటించిన ఆమెకు స్థానిక ప్రజలు, మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. BMRDA, 15వ ఆర్థిక సంఘం, DMFT నిధుల ద్వారా ఈ 3 వార్డులకు కలిపి సుమారు 1.94 కోట్ల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణాలు చేపట్టారు. ఇందులో 21వ వార్డుకు 34.62 లక్షలు, 22వ వార్డుకు 78.60 లక్షలు, 23వ వార్డుకు 80 లక్షలు వెచ్చించి ఈ మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ గత 15 రోజులుగా నర్సీపట్నం మున్సిపాలిటీలో ముమ్మరంగా ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామని, మొత్తం 189 రోడ్లు, కాలువలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో మున్సిపాలిటీ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృషితో మున్సిపాలిటీకి ఏకంగా 32 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆమె గుర్తు చేశారు. ప్రజల మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. రాబోయే ఏడాదిన్నర కాలంలో నర్సీపట్నంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందించాలన్న సంకల్పంతో 185 కోట్లతో ఇంటింటికి కుళాయి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు పద్మావతి వెల్లడించారు. పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ పరిధిలో ఏ వార్డులో సమస్య ఉన్నా పరిష్కరించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే నాయకులను ఎన్నుకోవడం వల్లే ఇలాంటి అభివృద్ధి సాధ్యపడుతోందని, ప్రజల గురించి ఆలోచించే మంచి వ్యక్తులను ఎల్లప్పుడూ ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జులు, స్థానిక నాయకులు, జాలుమురి రాజ్ కుమార్, నెరేళ్ల సీతాచంద్రిక రాజేష్, పేదిరెడ్ల దివ్యచింతు, జాలుమురి బంగారాజు, బాబ్జీ, రాంబాబు, రమేష్, నాగరాజు, ప్రసాద్, తాతబాబు, భద్రరావు, లక్ష్మి తదితరులతో పాటు 28 వార్డుల ఇన్ఛార్జీలు, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంటే దిగ్విజయంగా అవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మన స్పీకర్ గారు అయ్యన్నపాత్రి గారికి, అలాగే కూటమి పెద్దలందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అలాగనే ఇక్కడికి వచ్చినటువంటి వార్డ్ ఇన్ఛార్జెస్ చంద్రిక గారికి, అలాగే మన బాబ్జీ గారికి, రమేష్ గారికి, నాగరాజ్ గారికి, ప్రసాద్ గారికి, తాత గారికి, భద్రరావు గారికి, లక్ష్మి గారికి, అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే బాకీ కూడా అదేవిధంగా మరి రోజు 189 పనులు అంటే రోడ్స్ అయితేనే, సీసీ రోడ్స్ అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, కల్వర్ట్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనం 15 రోజులు పట్టించి కూడా మనం ఓపెనింగ్ చేయించుకోవడం జరుగుతుంది. అలాగనే ఈ రోజు 3 వార్డులు పెట్టుకోవడం జరిగింది. 3 వార్డులు కూడా 2,20,00,000 ఈ రోజు శాంక్షన్ అయిన రోడ్లు మనం ఓపెన్ చేసుకుంటున్నాం. మరి అటువంటిది మనం అంటే నేనేమంటానంటే, మనం ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలంటే ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిని ఎన్నుకోమని చెప్పి ఎప్పుడు కూడా ఎలక్షన్ లో క్యాంపెయినింగ్ లో నేను చెప్తూ ఉంటాను. అదే విధంగా అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే మన ఫలితాలు ఈ 2 సంవత్సరాలు ఎలా వచ్చాయో చూస్తాం. లేదా అంటే మనం తప్పుదో పెట్టి వేరే వ్యక్తిని ఎత్తుకుంటే
మన లాస్ట్ 5 సంవత్సరాలు కూడా అనుభవించాం, చాలా కష్టాలు అనుభవించాం. లాస్ట్ కి వీధి దీపాలు కూడా లేని పరిస్థితి మనం చూసాం. ఈ రోజు మళ్ళీ మనం 2 సంవత్సరాల తర్వాత మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మీ అందరూ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఎందుకంటే మీరందరూ ఆలోచించి నియోజకవర్గం గోడైపోయింది, మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి 2 సంవత్సరాల క్రితం మన శుభ సూచన అని చెప్పి ఈ ఇద్దరిని ఎన్నుకోవడం వల్ల ఈ రోజు ఇన్ని ఫలితాలు మనం అనుభవిస్తాం. ఈ 2 సంవత్సరాలు కూడా మన మున్సిపాలిటీకి 32 కోట్ల రూపాయలు అయ్యన్న పాత్రి గారు తీసుకొచ్చి మన మున్సిపాలిటీకి ఇచ్చి మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేపట్టడం జరిగింది. అలాగనే మన కళ ఒకటి ఉంది, ఇంటికి కొళాయి రావాలని చెప్పి ఆ కళ కూడా ఈ రోజు చక్కగా మనం నిర్వర్తిస్తున్నాం. 185 కోట్లు అయ్యన్న పాత్రి గారు తీసుకొచ్చి ఇంటింటి కొళాయి కార్యక్రమం కూడా ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంచుమించుగా 1 సంవత్సరంన్నర లోపు ఈ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. మరి అలాగనే ఇక్కడ ఈ కాంప్లెక్స్ దగ్గర డ్రైన్ గురించి చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పి రాజేష్ గారు, చంద్రబాబు గారు, పార్టీ అందరూ చెప్పేవారు. చెప్తే అవి కూడా తప్పనిసరిగా అయ్యన్న పాత్రి గారి దృష్టిలో పెట్టి చేసాం. అది ఈ రోజు ఓపెన్ చేసుకున్నాం. ఇది ఒకటే కాదు, ఇంకా ఓట్లు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అవి కూడా అయ్యన్న పాత్రి గారి దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా నెరవేరుస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అదే విధంగా మనం అందరం కూడా ఇదే విధంగా ఇవన్నీ మనం మాట్లాడటం, మన కుటుంబ సభ్యులు అంటాం, ఇవన్నీ కూడా మీరు ఆలోచించి మంచి వ్యక్తిని ఎన్నుకోబెట్టగా ఈ రోజు మన ఈ ఫలితాలన్నీ చూస్తున్నాం. ఇందులో ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా మన కష్టపడి మన ప్రజల గురించి ఆలోచించే వ్యక్తులు ఎన్నుకుంటే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు కార్యక్రమానికి కలిసి రమేష్ గారికి, నాగరాజ్ గారికి, రాజ్బాబు గారికి, రాజు గారికి, నాగరాజు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ రోజు మన వాటికి 90 లక్షల రూపాయలు వర్క్ శాంక్షన్ అయింది, రోడ్ల నిమిత్తం, కాలువల నిమిత్తం. అది కూడా మీరు గమనించవలసింది ఏంటంటే అండి, ఈ వర్కులన్నీ కూడా కేవలం ఈ 2 సంవత్సరాల్లోనే శాంక్షన్ అయ్యింది. ఎప్పుడైతే మన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రోడ్లు కానీ సిసి కానీ కంప్లీట్ అయింది. ఈ రోజు సాయిబాబా గుడి దగ్గర నుంచి కొంతవీధి వరకు 41 రూపాయల వర్క్ కాలువ రోడ్డు కానీ శాంక్షన్ అయింది. దానికి శంకుస్థాపన గాను బస్ స్టాండ్ దగ్గర నుంచి వరకు కాలువ కానీ 12 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. ఇవే కాకుండా ఈ కాలువ దగ్గర నుంచి కాలువ 12 లక్షల రూపాయల వరకు సిసి డ్రైన్ శాంక్షన్ అయింది. ఈ కాకుండా ఇంకో 40-50 లక్షల వరకు మన వాటిలో పెండింగ్ ఉన్నది మేడం దృష్టిలో పెట్టాం. అవి కూడా మేడం గారు చేస్తానని మనకు ప్రామిస్ చేశారు. ఇవన్నీ వర్కులు కూడా గత మన 5-6 సంవత్సరాల నుంచి ఒక్క వర్క్ కూడా అసలు ముందుకు సాగడం అన్నది జరగలేదు. ఇవన్నీ కూడా కేవలం ఈ 2 సంవత్సరాల్లోనే మనకి జరగడం అన్నది జరిగిందండి. అయ్యన్న పాత్రి గారి వంటి కుటుంబం మన ఊర్లో ఉండడం అన్నది మన ప్రజలందరికీ కూడా ఎంతో అదృష్టం అండి. ఎందుకంటే మీరు చూస్తే పిల్లల చదువుల గురించి కానీ, లేదంటే హాస్పిటల్ యొక్క అభివృద్ధి, పెద్దల ఆరోగ్యాల గురించి హాస్పిటల్ యొక్క అభివృద్ధి కానీ, డంపింగ్ యార్డ్ గురించి కానీ, ప్రతి వార్డులోని కాలువలు కానీ, రోడ్లు కానీ, నర్సీపట్నం యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్కరు పేరు పోయిన అయ్యన్న పాత్రి గారు, విజయ్ గారు, రాజేష్ గారు, పద్మావతి గారు మేము కళ్ళారా చూస్తున్నారా కౌన్సిల్ లో ఎంత పోరాడినారు. గత 6-7 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా వర్క్ మనకు శాంక్షన్ చేయలేదు. అలాంటిది 2 సంవత్సరాల్లో మన ఊరంతకి కూడా దగ్గర 200 కోట్ల వరకు వర్క్ తీసుకొచ్చి శాంక్షన్ చేయించారు ఊరు డెవలప్మెంట్ గురించి. అలాంటి కుటుంబం మన రాష్ట్రంలో మన ఊర్లో ఉండడం అన్నది మనందరికీ కూడా గర్వకారణం అండి. వాళ్ళందరికీ కూడా మీరు అందరూ పేరున గట్టిగా ఒకసారి మేము పేరున మీకు ధన్యవాదాలు చెప్తున్నామని. ఎందుకంటే మాలాంటి ఆడవారందరికీ కూడా మూసుగా మీరు మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళి ఇంత అభివృద్ధికి కారణం అవుతున్నట్టు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటామని. కొంచెం ఒక 2 సంవత్సరాల నుంచి మా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ వైసీపీ వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారండి మాకు. ఏ ప్రభుత్వాన్ని కాదండి, ప్రాబ్లం ఏంటో అది పరిష్కారం చేయడానికి ఎవరో ముందుకు రాలేదండి. అలాంటి టైంలో రోడ్డు పడిపోయి మాకు తప్పని పడడానికి వెళ్ళి చెప్పుకుంటే ఒక్కసారి చెప్పండి వెంటనే రిసీవ్ చేసుకున్నారు మేడం. అసలు లోపలికి ఎంత ఉందండి, మా పేరు ఉన్న అదృష్టం ఏంటంటే నర్సీపట్నంలో
పేదవాడవని ఉన్నవాడవని వీళ్ళు వాళ్ళని చూడకుండా అందరినీ సమానంగా చూసి మేడం లోపలికి ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళని ఎంత సమానంగానో మేడం కనుక్కున్నారు. ఆ రాజకీయాలకి మేడం సారే అర్హత ఉన్నదండి. మీరు ఓట్లు వేసేటప్పుడు వాళ్ళు అమౌంట్ ఇస్తున్నారు, వీళ్ళు అమౌంట్ ఇస్తున్నారు అసలు ఏది పట్టించుకోకుండా మన కోసం ఆలోచించి మనకి ఎవరు డెవలప్ చేస్తున్నారు వాళ్ళ కోసం మనం ఆలోచించలేదు. దయచేసి చెప్తున్నామండి, కంటిన్యూ అవ్వాలంటే ముందు ప్రభుత్వం కంటిన్యూగా రావాలండి. చేతులు దండ పెడతాం మన వల్ల సగం అందరూ కొంత అమౌంట్ మైనస్ కావడం ప్లస్ కావడం వల్ల అదే కొన్ని కారణం. ఈ ఉన్న ప్రాజెక్టులన్నీ ఫినిష్ అవ్వాలంటే మనమే ముందుకు వచ్చి అందరినీ కూడా మోటివేట్ చేసి ఏంటి ప్రాబ్లం ఏంటో ఏంటి కదా అని చెప్పి అవన్నీ చెప్పండి. దయచేసి ప్రభుత్వం ఇల్లు వాళ్ళు మార్చొద్దండి. టీడీపీ ప్రభుత్వం కంటిన్యూ అయితే మన ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది. మన భావితరాల కోసం ఆలోచించండి. ఇందులో రాజకీయం కాదండి. మనం ఎంతవరకు అయిపోయింది కానీ మన పిల్లలు డెవలప్ అవ్వాలి అంటే ఇప్పుడు వైజాగ్ ఎక్కడ చాలా దగ్గర ప్రాజెక్టులు అన్ని వస్తాయి కానీ కంటిన్యూ చేస్తారో చేయడం అందుకు మనందరి మీద ఆధారపడి ఉన్నదండి. అందువల్ల ప్రభుత్వం ఉన్నప్పుడు మన కుటుంబంలో ఒక ఇంటి యజమాని ఎలా ఉన్నారో మన నర్సీపట్నానికి ఇంటి యజమాని లాగా వాళ్ళే ఉన్నారండి. వాళ్ళకి పేరెంట్స్ లాగా ప్రతి కష్టాన్ని వెళ్ళి చెప్పుకోండి. ఎవరు ఎన్ని రాజకీయాలు చేస్తా దేనికి లొంగకుండా ముందుకొచ్చి ఏం చేయాలో అది చేయాలి కానీ బయటకి ఏమి చెప్పడం మీరు చేయవలసిన చేతలాగా చూపించండి. ఏమైనా మీ ప్రాబ్లమ్స్ ఉంటే మేడం దగ్గర డైరెక్ట్ గా వెళ్ళి చేస్తా అందరూ షార్ట్అవుట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్తే చేస్తారో చేయాలో భయం ఏమీ లేదు మేడం. మాకందరికి మేము 4 ఫ్యామిలీస్ ఈ రోజు కొద్దిగా హ్యాపీగా ప్రశాంతంగా బతుకుతున్నామంటే మేడం గారు దయవల్లేనండి. దయచేసి అందరికీ చెప్తున్నాం ప్రభుత్వం కంటిన్యూ చేయండి.